నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ గోపాల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ సరోగసి శిశు విక్రయ ముఠా గుట్టురట్టయింది. డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ రష్మి పెరుమాల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్యాప్తులో డాక్టర్ అత్లూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత నాయకత్వంలో పనిచేస్తున్న యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో అక్రమ సరోగసి శిశు విక్రయాలు జరుగుతున్నట్లు బయటపడింది. అక్కడ నిర్వహించిన దాడుల్లో డాక్టర్ నమ్రతతో పాటు మొత్తం 10 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో ఆమె కుమారుడు, అసిస్టెంట్లు, మేనేజర్లు, అస్సాంలోని అసలు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వివరాల ప్రకారం సంతాన సాఫల్యానికి ఆశపడ్డ ఒక దంపతిని ఈ కేంద్రం మోసం చేసి అక్రమంగా పుట్టిన శిశువును తమ సంతానంగా చూపిస్తూ DNA టెస్ట్ లో కూడా మోసాన్ని బయటపడింది. దీనితో బాధితులు పోలీసులను ఆశ్రయించగా విశాఖపట్నం, హైదరాబాద్ లో ఒకేసారి పోలీస్ దాడులు జరిగాయి. IVF చికిత్సల కోసం ఉపయోగించే పరికరాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఏసీపీ గోపాల్పురం DI గోపాల్పురం కౌశిక్, DI బోయిన్పల్లి సర్దార్ నాయక్, SHO మారేడ్పల్లి వెంకటేష్, DI బేగంపేట్ శ్రీనివాస్ తదితరులు. Here for a press briefing regarding this Srushti clinic in Gopalapuram, fertility clinic regarding gate system with the help of local police and revenue department. So a joint raid was conducted at this universal solution units. So basically I just give a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this case. So basically we were approached by the complainants in this case that the husband-wife couple, they were unable to conceive. So regarding their fertility issues, we clinic ki eltam jarigindi. Ee clinic gurinchi vallu online details తీసుకున్నారు. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని క్లినిక్ వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిసారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు, కొన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత IVF కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రొసీజర్ అని చెప్పారు వాళ్ళకి. అండ్ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్ నుంచి తీసుకొని శాంపిల్స్ సరోగసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇది వాళ్ళ కన్సల్టేషన్స్ ఇనిషియల్ కన్సల్టేషన్స్ చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనిక్లీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. సరోగేట్ మేము అరేంజ్ చేశాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది. సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ బై సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వాళ్ళు ఇనిషియల్ వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ డియర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని
రకాలుగా అది మొత్తం హిస్టరీ తీసి క్లినిక్. సో ఫైనల్గా yesterday with the help of medical department we went ahead with the raid there, and simultaneously we conducted a raid at విశాఖపట్నంలో వీళ్ళకి ఉన్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్ ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేట్ చేస్తాం జరిగింది, అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్ వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్ని అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశాం. ఓవరాల్గా 7 persons ఇప్పుడు presently we have remanded in this case. That includes the main accused, A. Namrata, who is the clinic founder and the main person who is running the clinic. While son, Jayant Krishnani, her son, who is an advocate, and tana kuda ee building lo nunchi oka practice nadutunadani, and itla ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది. షీఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేదు. యాక్చువల్లీ కేసులో నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ, వాళ్ళు చైల్డ్ని డెలివర్ చేసి వాళ్ళు వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేమైనా అఫీషియల్ రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళ కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఎవరు చిల్డ్రన్ కోసం అని ట్రైన్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీ అట్లా ఇన్ఫర్మేషన్ వస్తుందనే ఇమీడియట్లీ వీ హ్యావ్ ప్లాన్డ్ అవుట్ దిస్ రైడ్ అండ్ వీ హావ్ ఎగ్జిక్యూటెడ్. సిమిలర్గా వీ హోప్ there will be many other couples, hundreds of other couples in the area who might be approaching similar clinics. Like ఇప్పుడు ఈ ఒక కేసులోనే మాకు ఒక 100 వరకు leads ఉంటాయి, but there might be many other clinics in the area who are doing similar procedures, not just related to IVF or surrogacy, there are other things also. So whether they are doing some specimen collection, so అట్లా ఏమైనా ఉన్నాయంటే మా నోటీస్ తీసుకొని వస్తే immediately we will inform the medical and health department. Alternatively, you can approach the medical and health department and they will bring it to our notice, and we will definitely do a joint raid and seize all these clinics. And ee case lo kuda we have remanded them and further action will be taken. Madam is also one accused in this case. Madam, he is using his lawyer and advocate ani చూపించుకుంటూ ఇప్పుడు వాళ్ళకి వన్స్ దిస్ ప్రొసీజర్ ఇస్ డన్ దెన్ he will tell him legally మీరు కూడా రాంగ్ సైడ్ లో ఉన్నారు అని అట్లా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని బయటకు రానికుండా చేస్తున్నాడు. ఉన్నారండి చాలా ఫైల్స్ ఉన్నాయి, బట్ వీఆర్ రివ్యూయింగ్ ఇట్ కేస్ బై మల్టిపుల్ ప్రొసీజర్స్ చేస్తున్నారండి. దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ ప్రొసీజర్స్. ఇప్పుడు చాలా మంది కపుల్ ఎట్లా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అందరూ ఒప్పుకోరు. సమ్ పీపుల్ విల్ సే వద్దు మాకు సరోగసీ వద్దు, మాకు ఐవీఎఫ్ కావాలి. సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఇప్పుడు వెన్ షీ సేస్ సరోగసీ, వాళ్ళకి సరోగేట్ లేనప్పుడు ఇట్లాంటి పిల్లల్ని తెచ్చి మేము సరోగేట్ చేసామని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. దే డోంట్ లెట్ ది సరోగేట్ మీట్ ది యాక్చువల్ కపుల్. చైల్డ్ అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నారని ఈ కేసులో నాకు తెలిసింది. ఐవీఎఫ్ నుంచి దిస్ ఇస్ వాట్ వి ఆర్ వెరిఫైయింగ్. ఇట్స్ ఓన్లీ బీన్ 1 day, and in 1 day we have arrested around 8 people connected to this case. Further accused are also there. We are verifying all their angles, and there are multiple agents across the city and across the districts as well. Just to they were told that we are going to take your samples. Sample must have been destroyed. As per the recent laws, commercial surrogacy is not allowed in India. But that is something which is probably not a well-known factor. So that is what we want the media to also reach out to the public in this way, that commercial surrogacy is not allowed. Altruistic surrogacy, that is someone related to the immediate couple, can, in case the couple have a long history of infertility, and that is something that there are specific rules. Probably Devash can explain later, or maybe they can release a brief on this.